నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా విజిత. గురుజీ, సమంత వివాహం చేసుకున్న విషయం మనం ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం. రెండవ వివాహానికి సంబంధించిన విషయాలు. వివాహం చేసుకోవడము ఇదంతా పక్కన పెడితే చేసుకున్న వివాహానికి సంబంధించిన ఎన్నో కథనాలు మనం వింటూ ఉన్నాము. అంటే ఈ వివాహం సామాన్యులందరూ చేసుకునే వివాహం కాదు, ఇది భూతశుద్ధి వివాహము అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఏంటి ఈ భూతశుద్ధి వివాహము అని అంటే, అసలు ఇది ఎవరు ఆచరించాల్సిన వివాహ పద్ధతి, దాని గురించి తెలియజేయండి. ఇది అందరూ చేసుకునే వివాహం కాదు అనడం తప్పు. అందరూ చేసుకోవచ్చు. అందరూ అయితే చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, మెచ్యూర్డ్ మైండ్స్ ఉన్నవాళ్ళు చేసుకోవాలి. ఆహా. హిందూ మతాల్లో ఉన్నటువంటి వివాహాల్లో గాంధర్వ వివాహం, ఎవరు సీతాదేవి, రుక్మిణీదేవి వీళ్ళు మాల వేసుకోవడం, వరుణ్ణి సెలెక్ట్ చేసుకొని అదొక వివాహం. ఓకే. రాక్షస వివాహం, ఈ భీముడు హిడింబి వీళ్ళు చేసుకోవడము, అలాగే ఎత్తుకుపోయి చేసుకోవడం. ఆ తర్వాత దుష్యంతుడు శకుంతల ఉంగరం తొడుక్కోవడం, అది కూడా ఇప్పుడు ఎంగేజ్మెంట్లన్నీ కూడా హాఫ్ మ్యారేజ్ అంటారు. అందుకే అవును, అవును. అంటే ఉంగరం పెట్టేస్తే పెళ్ళి అయిపోయినట్టే. అలాగే ఈ భూతశుద్ధి వివాహము అనేటటువంటిది హిందూ మ్యారేజ్ సిస్టంలో అగ్రీడ్ అనమాట. ఓకే. ఇది మన సద్గురువు గారైనటువంటి వాసుదేవ జగ్గి గారి సమక్షంలో లింగభైరవి టెంపుల్ అక్కడ ఆశ్రమంలో ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో కట్టుంది. ఆ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే 24 hours తీసుంటుంది అనమాట, రాత్రులు కూడా బంద్ చేయరు. సో అటువంటి లింగభైరవి టెంపుల్లో గురువు గారి సమక్షంలో, అంటే ఆయన తన శిష్యుల ద్వారా చేపించారు, ఈ భూతశుద్ధి వివాహం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతా వస్తున్నాయి మ్యారేజెస్. ఆ విధానంలో పూజలు కూడా ఏ విధంగా అయితే ఇదివరకు ట్రెడిషనల్గా సూపర్స్టిషియస్గా పసుపు కుంకాలు వేసే పూజల నుంచి ట్రెండ్ మారి, అంతకుముందు యజ్ఞాలు, హోమాలు, దానాలు ఇలాంటివి చేసేవారు కదా, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇప్పుడు మెడిటేషన్ ప్రాసెస్కి వచ్చేసింది. అంటే అలాగే వివాహం కూడా ఈ మెడిటేషన్ ప్రాసెస్తో చేసేటటువంటి వివాహం. కాబట్టి ఈ భూతశుద్ధి వివాహం అంటే మనకి హిందూ మతంలో ప్రతి పూజలో కూడా ఉంటుంది. ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభేన వాసం చూసి వేసుకుంటాం. అలాగే అంటే అక్కడ ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి పొండి మేము బ్రహ్మకర్మ చేసుకుంటున్నాము అని. అలాగే అక్కడ ఉన్నటువంటి పెళ్లికి సంకల్పంలో ఏమని చదువుతా ఉంటే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ప్రభాది షష్ఠి సంవత్సరాల మధ్య అని చెప్పేసి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం ఇదంతా చెప్పి స్వగృహే అని చెప్తాం కదా, శ్రీ సద్గురు సమక్షే, శ్రీ సద్గురు సమక్షే భూతశుద్ధి వివాహం కరిష్యే అని చెప్పేసి సద్గురు యొక్క సమక్షంలో చేశాం. కాబట్టి ఎప్పుడైతే గురువు యొక్క సమక్షంలో మనం వివాహం చేసినప్పుడు ధర్మార్థకామ మోక్షాల కోసము వివాహం అనేటటువంటిది చేసినప్పుడు ఏమవుతుందంటే, గురువు అక్కడ ఈ శుక్రమూఢమి ఇవన్నీ పనిచేయవు. ఇప్పుడు శుక్రమూఢాలు ఉన్నాయండి, శుక్రమూఢంలో దుర్ముహూర్తంలో చేసుకున్నారు, మళ్ళీ సమంతకి ఏమవుతుందో అని కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. ఆమెకి ఏం కాదు, ఎందుకంటే గురువు అనుగ్రహించినప్పుడు తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. గురువు పిలిచి వివాహం చేస్తానన్నా లేకపోతే మంత్రోపదేశం చేస్తానన్నా అన్నప్పుడు ఆ లగ్నము శుభలగ్నంలోకి వచ్చేస్తుంది. అలాగే చంద్రుడు శుభస్థానంలోకి వచ్చేస్తాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు నవమ స్థానంలోకి, అట్లా ఏకాదశ స్థానంలోకి. అలాగే నక్షత్రాలు కూడా దిశలు మారి మంచి స్థానాల్లోకి వచ్చేస్తాయి, అది కూడా వేదమంత్రం ఉంది. ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలాభ్యాప్త్యర్థం. ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ శుభ ఏకాదశ స్థానాల్లోకి రావాలని చెప్పి సమంత రాజ్ నిడుమోరు వివాహం యథాశక్తి కరిష్యే భూతశుద్ధి వివాహేనా అని చెప్పి ప్రకారేనా అని చెప్పేసి సంకల్పం చేస్తాం. సంకల్పం చేసి ఆ వివాహం చేసేస్తాం. ఆ వివాహంలో ఏమిటి అని అంటే, సమంతని కొన్ని కర్మలు ఉంటాయి కదా ప్రతి మనిషికి కూడా, అండ్ సమంత ఈజ్ అ వెరీ స్పిరిచువలిస్ట్. ఇదంతా ఏంటంటే, ఈ అతనేమో రాజ్ నెడుమోరు మొదటి భార్య కూడా శ్యామ్లీ డి, ఆమె కూడా మంచి స్పిరిచువలిస్ట్, ఆమె ప్రాణిక్ హీలర్ ఆన్లైన్లో.
ఆహా! ఆమె కూడా కౌశిక్ అని చెప్పేసి ఒక చైనీస్ ప్రాణిక్ హీలర్ ఉన్నాడు, గురువు స్పిరిచువలిస్ట్. ఆయన ఫాలో అవుతుంది. అందుకని ఆన్‌లైన్ స్పిరిచువలిజం చెప్తుందనమాట. ఆన్‌లైన్ మెడిటేషన్, ప్రాణిక్ హీలింగ్. అలాగే ఈమె కూడా సమంత, ఉపాసనా రెడ్డి అండ్ అక్షయ్ కుమార్ అండ్ తమన్నా భాటియా వీళ్ళంతా లింగభైరవి టెంపుల్‌కి వెళ్ళేవారు. సద్గురువు గారి శిష్యులు. అంతకుముందు మనకి ప్రభాత్ రంజన్ గారి శిష్యులు వీళ్ళంతా. అలాగే పరమహంస యోగానందుల వారి శిష్యులు. ఎందుకనంటే వెస్ట్‌ని సమంత పూర్వ బ్యాక్‌గ్రౌండ్‌ని తీసుకుంటే ఆమె క్రిస్టియన్. అయినా సరే ఆమె పరమహంస యోగానందుల వారు క్రిస్టియానిటీని, వెస్ట్‌ని అండ్ లార్డ్ కృష్ణని, ఈస్ట్‌ని బ్లెండ్ చేసి చేశారు కాబట్టి ఇటువంటి కొన్ని సంస్థలున్నాయన్నమాట. పరమహంస యోగానందుల వారిదేమో వెస్ట్ అండ్ ఈస్ట్‌ని బ్లెండ్ చేసి, అంటే క్రిస్టియన్ అండ్ హిందూయిజంని బ్లెండ్ చేసి. ప్రభాత్ రంజన్ సర్కార్ గారేమో రెవల్యూషనరీ మ్యారేజెస్, అంటే యువతల వాడు భక్తుడై ఉండాలా, అవతల వాళ్ళు భక్తులై ఉండాలా. సో, ఓకే. యమనియమాలు పాటించాలి. హ్మ్. ఇలాగా కొన్ని ఇద్దరికీ ఆ క్వాలిటీస్ ఉంటే విప్లవాత్మకమైనటువంటి వివాహాలు చేస్తారు. అలాగే సద్గురువు గారు, రామ్‌దేవ్ బాబా గారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్‌జీ గారు వీళ్ళంతా ప్రభాత్ రంజన్ గారి సిస్టమ్‌ని ఫాలో అవుతారు. కాబట్టి సద్గురువు గారు ఏం చేశారంటే, ఈమెకి పర్సనల్ కాంటాక్ట్ అని ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చేవారు. ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క పర్సనల్ కాంటాక్ట్ ఓకే. ఇచ్చి వాళ్ళ గత జన్మల యొక్క కర్మలనంతా తొలగిస్తారు. సో, ఇక్కడ సద్గురువు గారేంటంటే ఈమె పాపం కొంచెం కర్మలున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. గతంలో మ్యారేజ్ బ్రేక్ అవ్వడము అవును. ఇలాంటివన్నీ కూడా. అవన్నీ కూడా ఆయన తొలగించి ఈ యొక్క భూతశుద్ధి వివాహంని ఆయన దగ్గరుండి ఆమెను ఆశీర్వదించి ఆ కర్మక్షయం చేశారు. అంటే కర్మను తొలగించారాయన. చేసిన తర్వాత ఎవర్ ఫ్రెష్. అంతేకాదు ఈ భూతశుద్ధి వివాహం ప్రతి మనిషి చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మామూలు మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చు. అగైన్ విత్ ద సేమ్ కపుల్, కాకపోతే సేమ్ మనుషులతో అందరూ కూడా వెళ్ళొచ్చు. అంటే మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు. భూతశుద్ధి వివాహం ఏవండి మళ్ళీ అందరూ సద్గురువు గారి దగ్గరికే వెళ్లి అక్కడే చేసుకోవాలా లింగభైరవి టెంపుల్‌లో అని కాదు. అవును. సో, వాళ్ళు ఇంట్లో ఉండి కూడా ఈ యొక్క వివాహం చేసుకోవచ్చు. కాబట్టి హుహు. ఎస్‌వి యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి రాజ్ నెడుమోరు 2002లో సినిమాల పిచ్చితో సినిమాల్లో తనను ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి 'షాదీ.కామ్' అనేటటువంటి ఫిల్మ్‌తో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ తీశారు. ఆ వెబ్ సీరీస్‌లో సెకండ్ పార్ట్‌లో ఈమె కలిసింది. అక్కడి నుంచి వీళ్ళిద్దరి జర్నీ 3 ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం అనేటటువంటిది జరిగింది. ఈ అమ్మాయి వివాహం కుంభరాశి అండ్ షీ హాడ్ పోజ్డ్ ఎ ఛాలెంజ్ టు ఆల్ ద ఆస్ట్రాలజర్స్. ఎందుకంటే కుంభరాశి లో బాలేదు, బాలేదు ఏలినాటి శని జరుగుతుందంటారు. ఏలినాటి శనిలోనే వివాహాలు జరుగుతాయి, బంధాల్లో ఇరికిస్తాయని శనీశ్వరుడు మనం ఎన్నో సార్లు చెప్పాం. అందుకని ఈ వివాహాల్లో ఏంటంటే కుంభరాశి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి వివాహం చేసుకుంది. అవును. ఎందువలన కేంద్రములో ఉన్నటువంటి రాజు తరుణ్ కూడా తులా రాశి రాజు. సో, 6థ్ హౌస్‌లో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో చాలా బలంగా ఉన్నాడు ఆ అమ్మాయికి. తర్వాత ఇతనికేమో కేంద్రంలో ఉండి చాలా స్ట్రాంగ్‌గా ఉండి మళ్ళీ భాగ్యంలోకొస్తున్నాడు. అండ్ అగైన్ సమంత 2 జూన్ 2026 లోపల కన్సీవ్ కూడా అవుతుందనమాట. సో, ఓహ్! జూపిటర్ అంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు. సో, ఇవన్నీ కూడా న్యాచురల్‌గా జరిగేటటువంటివి. కాబట్టి జాతకాలకు గురు యొక్క కృప ఉంటే జాతకాలు ఏం చేయలేమని, జాతకాలు కూడా అనుకూలం అవుతాయని చెప్పడానికి సమంత ఒక ఉదాహరణ. హ్మ్. అండ్ సమంత చూడ్డానికి మామూలుగా అలాగా కనబడుతుంది మామూలుగా అమ్మాయిలాగా. ఒక లే వుమెన్ లాగా. బట్ షీ ఈస్ వెరీ ఇండిపెండెంట్ అండ్ షీ ఈస్ వెరీ టాలెంటెడ్ అనమాట. అవును. ఎందువలనంటే 200,00,00,000 ఆఫర్ ఇస్తానన్నా కూడా నాకు అక్కర్లేదు అని చెప్పింది అని తీసుకోకుండా తన వ్యక్తిత్వాన్నే నిలబెట్టుకొని, నమ్ముకొని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తన టాలెంట్ మీద, తన వృత్తి మీద తను కెరీర్ ఓరియంటేషన్ ఎక్కువ ఆ అమ్మాయికి. సో, తను ప్రూవ్ చేసుకుంది. ఈ అమ్మాయి అందరికీ ఆదర్శం అనమాట స్త్రీలకి. ఏది ఈ డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్‌గా ఉండడానికి. ఓకే. సో, ఈ రకంగా సమంత వివాహం భూతశుద్ధి వివాహం అమ్మ. భూతశుద్ధి వివాహం చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అదేం చేయాలంటే రైట్ నాస్ట్రిల్‌ని ఇలా మూసుకొని లెఫ్ట్ దాంతో ఇన్‌హేల్ చేయాలి. అలా తీసుకొని మైండ్‌ని యం, యం, రం, లం, వం, శం, శం, హం, హం, క్షం అక్షరమాల అక్షరమాలం కృత ఐం వద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ ఐం వద వాగ్వాదిన్యై స్వా ఇది మంత్రం అనమాట. హ్మ్. యం మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం మీద దృష్టి పెట్టి బయటికి వదిలేటప్పుడు 64 టైమ్స్ ఫస్ట్ చేయిస్తారు. హ్మ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ స్టెప్ 3 స్టెప్స్‌లో వివాహం. అంటే 3 ముళ్ళులాగా. ఇక్కడ ఆహా! కూడా 3 స్టెప్స్. అంటే ఇది కట్టడం ఏమి కట్టడం ఉండదంటారా? ఉంటుంది. దండలు వేసుకుంటారు. ఓకే. బాసికాలు కూడా యేసుకుంటారు. హ్మ్. వాళ్ళ ఇష్టం అది. ఈ జీలకర్ర, బెల్లం కూడా పెడతారు. అది లేకపోయినప్పటికీ కూడా ఏంటంటే భూతశుద్ధిలో ఈ 3 స్టెప్స్ వేసి దండలు మారుస్తారు ధ్యాన స్వయంవరం. పద్ధతిలో సేమ్ వివాహం. వివాహము.
అది హిందూ మతంలో ఒక సిస్టమ్. సెకండ్ టైం ఏం చేస్తారు, మళ్ళీ రైట్ నాస్ట్రిల్ మూసి మళ్ళీ ఇన్హేల్ చేసి 16 టైమ్స్ రమ్ బీజం చేసిన తర్వాత 64 టైమ్స్ మళ్ళీ బయటకు వదులుతారు. అండ్ థర్డ్ టైం 16 టైమ్స్ తీసి 32 టైమ్స్ బయటకు వదిలి మైండ్ ఈ యొక్క మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు గాలిని పంపించి యాక్టివేట్ చేసుకొని వాళ్ళు క్రిందకి వదలడం ఒక ప్రొసీజర్ ఉంటుంది. బికాస్ షీ ఈజ్ ఎ స్పిరిచువలిస్ట్ అండ్ షీ ఈజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ సద్గురు. ఎందుకనంటే ఆయన కూడా కావాలనే చక్కగా ఈ అమ్మాయికి బ్లెస్ చేయడం కోసమే, గురు సాన్నిధ్యంలో బ్లెస్ చేసినప్పుడు సకల కష్టాలు, సకల రోగాలు, సకల ఇవన్నీ పోతాయి. ఎందువల్లంటే ఆమె ఆ ప్లేస్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే సమంత, అక్కడ తనకి పాపం ఎవరికీ రానటువంటి రోగం వచ్చింది అని ఆ మధ్య విన్నాం మనం. అవును. సో, ఆ ప్లేస్‌కి అప్పుడు ఫ్రీక్వెంట్‌గా వెళ్ళేది. హ్మ్. లింగభైరవి టెంపుల్‌లో. ఆ అవును. అమ్మవారు చాలా పవర్‌ఫుల్. అంటే ఆ అమ్మవారి తత్వం పవర్‌ఫుల్. అక్కడున్న అమ్మవారి విగ్రహం అని కాదు. అసలంటే ఎవరు ఏ రూపానికి సంబంధించిన అమ్మవారు గురుజీ? దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు. త్రిపుర భైరవి అంటాం కదా! ఆమెనే లింగభైరవి అంటాం. భైరవి మాత అంటే పార్వతీదేవి. అర్ధనారీశ్వర తత్వం. ఈ అర్ధనారీశ్వర తత్వంలో శివుడు సగము, పార్వతి సగము కాబట్టి ఆ లింగభైరవి అమ్మవారు లింగ రూపంలో ఉంటుంది. అందుకనే సద్గురువు గారు తమన్నా భాట్యాకి, ఉపాసనకి వీళ్ళందరికి కూడా లింగాలు ఇచ్చేవారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి. సో, ఆ లింగభైరవి టెంపుల్‌లో ఈ సప్తపదులు కూడా ఉంటాయి. ఈమె వివాహం చేసుకున్నప్పుడు తర్వాత. 7 నడకలు నడిచి తర్వాత అగ్నిహోత్రం దగ్గర ఉంటూ కూడా చేసింది. అండ్ కుంకుమార్చన మందారమాల కలితాలకాయ నమః, కపాలమాలాంకిత కంధరాయ నమః, ఇలా అమ్మవారిది, స్వామివారిది కలిపి ఇది మంత్రమా గురుజీ? మంత్రాలు. అలాగే చాంపేయ గౌరార్ధ శరీరకాయై నమః, కర్పూర గౌరార్ధ శరీరకాయై నమః, ధమిల్లకాయై నమః, జటాధరాయ నమః, నమఃశివాయ నమః, నమఃశివాయై నమః, ఇట్లాగా మంత్రాలు అనేటటువంటి చేయించి కుంకుమ పూజ, షోడశోపచార పూజ చేసి ఆ లింగభైరవి అమ్మవారికి చేయించిన తర్వాత చక్కగా ఈ యొక్క వివాహం చేశారమ్మా. అంతేకాదు అంతకుముందున్న టీవీ ఆర్టిస్టులు కూడా ఒక దంపతులు చేసుకున్నారు. చాలామంది చేసుకుంటున్నారు. ఆహా. ఎలాగైతే 60 ఇయర్స్ తర్వాత ఈ వివాహం చేసుకుంటారో షష్ఠపూర్తి హ్మ్. ఆ విధంగా అంటే ఎందుకు చేస్తారంటే మళ్ళీ రెజ్యుమినేట్ చేయడం కోసం, మళ్ళీ పునః సంతోషం రావడం కోసం అండ్ ఆయుర్దాయం పెరుగుతుంది. అందువలన దంపతులు ఎవరైతే బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ సర్పదోషాలని తర్వాత ఈ నాగప్రతిష్ఠలని ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఎవరికైనా సరే ఇలా ఉన్నప్పుడు లింగభైరవి అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుంది. హ్మ్. లేదా ఈ భూతశుద్ధి వివాహం జరిపించుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.